Good morning, students. I'm Divya from the Department of Computer Science. Today's our topic is functions in JavaScript. Function. You people already familiar about functions. Function contains set of statements which are used to perform a particular task. ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఫంక్షన్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ బ్లాక్ అనేది ఉంటుంది. ఆ బ్లాక్లో మనం నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి రాస్తాం. ఆ స్టేట్మెంట్స్ అన్నిటినీ యూజ్ చేసుకొని ఫంక్షన్ అనేది ఏం చేస్తుందంటే ఒక టాస్క్ని పెర్ఫామ్ చేస్తుంది. దాన్నే మనం ఏమంటాము అంటే ఫంక్షన్ అంటాం. ఫంక్షన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, ఫంక్షన్ అసలు మనం ఎందుకు యూజ్ చేసుకుంటాము అంటే రీయూజబిలిటీ పర్పస్ కోసం మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాం. సిలో కానీ జావాలో కానీ మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ని మనం ప్రోగ్రామింగ్లో యూజ్ చేయాలి అంటే కనుక సి ప్రోగ్రామింగ్ అవ్వచ్చు, అది జావా ప్రోగ్రామింగ్ అవ్వచ్చు. ఫంక్షన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే డిక్లేర్ చేసుకుంటాం, దెన్ డిఫైన్ చేసుకుంటాం, దెన్ ఫంక్షన్ని కాల్ చేసుకుంటాం. అవునా, ఈ త్రీ స్టెప్స్ మనం పెర్ఫామ్ చేస్తాం. జావా స్క్రిప్ట్కి వచ్చేటప్పటికి మనం ఫంక్షన్ని డిక్లేర్ చేయము, ఫంక్షన్ని డిఫైన్ చేసుకుంటాము, ఫంక్షన్ని కాల్ చేస్తాము. ఈ టూ స్టెప్స్ని మనం ఏం చేస్తాము అంటే ఈ జావా స్క్రిప్ట్ వచ్చేటప్పటికి పెర్ఫామ్ చేస్తాం. బై క్రియేటింగ్ ఏ ఫంక్షన్ ద సేమ్ పీస్ ఆఫ్ కోడ్ క్యాన్ బి యూజ్డ్ రిపీటెడ్లీ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్. మనం ఫంక్షన్ని క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఆ ఫంక్షన్లో ఏదైతే పీస్ ఆఫ్ కోడ్ రాసామో ఆ పీస్ ఆఫ్ కోడ్ని మనం యూజ్ చేసుకొని నెంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్లో మనం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి రీయూజబిలిటీ అనేది మనం ఇలా అచీవ్ అవ్వగలుగుతాం అన్నమాట. ఒక ఫంక్షన్లో మనం ఒక సెట్ ఆఫ్ కోడ్ రాసుకుంటున్నాం, అది మనం ఈ ప్రోగ్రాంలో యూజ్ చేసుకోవచ్చు, ఏ ప్రోగ్రాంలో అయినా కానీ దాన్ని ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ఫంక్షన్ అనేది ఇండిపెండెంట్ బ్లాక్ కాబట్టి మనం ఎక్కడైనా కానీ ఆ ఫంక్షన్ని యూజ్ చేసుకోవచ్చు. మనం అసలు ఫంక్షన్ని క్రియేట్ చేయాలి, ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ని కనుక మనం క్రియేట్ చేయాలి అంటే కనుక వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ టూ ఎలిమెంట్స్. ఏంటి ఆ టూ ఎలిమెంట్స్ అంటే ఫంక్షన్ డెఫినిషన్ అండ్ ఫంక్షన్ కాల్. ఈ ఫంక్షన్ డెఫినిషను ఫంక్షన్ కాలు లేకుండా మనం జావా స్క్రిప్ట్లో ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ని అసలు యూజ్ చేసుకోలేం. మనం ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ని అచీవ్ అవ్వాలి జావా స్క్రిప్ట్లో అంటే కనుక కంపల్సరీ మనం ఏం చేయాలి, టూ ఎలిమెంట్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఏంటి ఆ టూ ఎలిమెంట్స్ అంటే ఫంక్షన్ డెఫినిషన్ అండ్ ఫంక్షన్ కాల్. ఫంక్షన్ డెఫినిషన్. బిఫోర్ వీ యూజ్ ఏ ఫంక్షన్ వీ నీడ్ టు డిఫైన్ ఇట్. మనం ఎప్పుడైనా కానీ జావా స్క్రిప్ట్లో ఫంక్షన్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ఫంక్షన్ని డిఫైన్ చేసుకోవాలి. అంటే ఫంక్షన్ డెఫినిషన్ అనేది మనం రాసుకోవాలన్నమాట. ఫంక్షన్ డెఫినిషన్ అనేది మనం రాయాలి అంటే కనుక దానికి కొన్ని రూల్స్ ఉంటాయి జావా స్క్రిప్ట్లో. ఆ రూల్స్ ఏంటి అంటే ఎవ్రీ ఫంక్షన్ షుడ్ బిగిన్ విత్ ద కీవర్డ్ ఫంక్షన్. మనకు ఆల్రెడీ తెలుసు, మనం సికి వచ్చేటప్పటికి కానీ జావాకి వచ్చేటప్పటికి కానీ రిటర్న్ టైప్ ఫంక్షన్ నేమ్ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ అనేవి ఇస్తాం. అవునా, రిటర్న్ టైప్ ఫంక్షన్ నేమ్ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ అనేవి రాస్తాం. ఇక్కడికి వచ్చేటప్పటికి రిటర్న్ టైప్ అనేది మనం యూస్ చేసుకోం. జస్ట్ ఫంక్షన్ డెఫినేషన్లో ఏమొస్తుంది అంటే ఫంక్షన్ నేమ్. ఇక్కడ ఫంక్షన్ అనేది ఒక కీవర్డ్ ఫాలోడ్ బై యూజర్ డిఫైన్ ఫంక్షన్ నేమ్ అనేది మనం రాస్తాం. ఆ యూజర్ డిఫైన్ ఫంక్షన్ నేమ్ అనేది ఏం చెప్తున్నాడు అంటే యూనిక్గా ఉండాలి. మనం జావా స్క్రిప్ట్లో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ని యూస్ చేసుకుంటాం, అవునా కదా. మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్కి ఒక కొత్త నేమ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. యూనిక్ అంటే అది మాట. సేమ్ నేమ్తో మనం ఫంక్షన్ని ఆపరేట్ చేయలేం. ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్కి మనం ఏం చేయాలి అంటే ఫంక్షన్ నేమ్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే యూనిక్గా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫంక్షన్ నేమ్. దెన్ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ కెన్ బి ఎన్క్లోజ్డ్ ఇన్ బిట్వీన్ పారాంథసిస్. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్ని ఆపరేట్ చేయడానికి కొన్ని ఇన్పుట్ వాల్యూస్ కావాలి. ఆ ఇన్పుట్ వాల్యూస్నే మనం ఎలా తీసుకుంటాం ఫంక్షన్స్లో అంటే పారామీటర్స్ లాగా తీసుకుంటాం అన్నమాట. సో ఆ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ మనం మోర్ దాన్ వన్ పారామీటర్ ఉంటే కనుక ఆ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ అన్నిటిని కూడా మనం కామాతో సెపరేట్ చేసుకుంటాం. ఫంక్షన్ బాడీ కంటైన్స్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ ఎంక్లోజ్డ్ విత్ ఇన్ కర్లీ బ్రేసెస్. ఇదంతా కూడా ఫస్ట్ లైన్. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఫంక్షన్ నేమ్ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్, ఆ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నట్లయితే కనుక ఆ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ని మనం కామాతో సెపరేట్ చేసుకుంటాం. దెన్ మనం ఏం చేస్తామంటే ఒక ఓపెనింగ్ బ్రేస్ క్లోజింగ్ బ్రేస్ తీసుకుంటాం. ఇన్ బిట్వీన్ దోస్ బ్రేసెస్ మనం ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ ఫంక్షన్ మనం ఏదైతే డిఫైన్ చేసుకున్నామో ఆ ఫంక్షన్ అనేది ప్రాపర్గా వర్క్ చేయడానికి కావాల్సిన స్టేట్మెంట్స్ అన్నిటినీ కూడా మనం ఇన్ బిట్వీన్ దోస్ పారాన్సిస్ మనం ఎన్క్లోజ్ చేసుకుంటాం అన్నమాట. ఆ స్టేట్మెంట్స్ అన్నిటిని యూజ్ చేసుకొని ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒక టాస్క్ని పెర్ఫామ్ చేస్తుంది. ఆ టాస్క్ అనేది మనం స్క్రీన్ మీద చూస్తాం. సో ఇది ఫంక్షన్ డెఫినిషన్. మనం ఫంక్షన్ నేమింగ్ అనేది సేమ్ వేరియబుల్స్కి ఎలా అయితే నేమ్ ఇవ్వడానికి కొన్ని రూల్స్ ఉంటాయో అలాగే ఫంక్షన్ నేమ్కి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. సేమ్ వేరియబుల్ నేమ్స్ ఇవ్వడానికి ఏదైతే రూల్స్ ఉంటాయి ఫంక్షన్ నేమ్కి కూడా అదే రూల్. మీరు సింపుల్గా ఫంక్షన్ నేమ్ అనేది ఎలా ఇవ్వాలి అంటే యూజర్ డిఫైన్ నేమ్
చేయమని చెప్తున్నాను. ఆ ఫంక్షన్ మీరు ఎడిషన్ ఫంక్షన్ పెర్ఫామ్ చేస్తున్నారంటే యాడ్ అని ఇచ్చేసుకోవచ్చు. మల్టిప్లికేషన్ అయితే మల్టిప్లికేషన్. మీకు ఏదైతే ఫంక్షన్‌ని మీరు పెర్ఫామ్ చేస్తున్నారో ఆ ఫంక్షన్ రిలేటెడ్ నేమ్ ఇస్తే గనుక అక్కడ మీకు కన్‌ఫ్యూజన్ ఉండదు. ఓహో! సో అండ్ సో ఫంక్షన్‌ని యూజ్ చేసుకుంటున్నాం. ఆ ఫంక్షన్ ఏంటి అనేది మనకి ఐడియా వచ్చేస్తుందన్నమాట. ఆ ఫంక్షన్ నేమ్ చూడగానే మనకు ఆ ఫంక్షన్ అనేది మన ప్రోగ్రామింగ్‌లో ఎందుకు యూజ్ చేసుకుంటున్నామా అనేది మనకి తెలిసిపోయేటట్టు మనం ఏం చేయాలి అంటే ఫంక్షన్ నేమ్‌ని అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ సింటాక్స్ చూడండి. ఏం చెప్పాను నేను? ఫంక్షన్ నేమ్ అన్నాను. ఇక్కడ ఫంక్షన్ అనేది కీవర్డ్. కీవర్డ్‌ని ఎప్పుడు గూడా మనం స్మాల్ లెటర్స్‌లో మాత్రమే రాయాలి. దెన్ ఫాలోడ్ బై ఫంక్షన్ నేమ్, దెన్ ఫాలోడ్ బై లిస్ట్ ఆఫ్ పారామీటర్స్. సో, మనం ఇలా ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్‌ని డిఫైన్ చేసుకుంటాము. ఇన్ బిట్వీన్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్ మధ్య మనం సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకుంటాం. ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్‌లోనే మనం ఏం చేయొచ్చు అంటే రిటర్న్ స్టేట్మెంట్‌ని కూడా రాసేయొచ్చుమాట. ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఎందుకు అంటే ఒకవేళ మనం ఇక్కడ చూడండి, ఒకవేళ మనం ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్స్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటే నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ తర్వాత రిటర్న్ స్టేట్మెంట్‌ని మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి. రిటర్న్ సమ్ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం. వాల్యూని రిటర్న్ చేసినప్పుడు మనం ఏం చేస్తది వాల్యూ అనేది ఎక్కడికెళ్తుంది? ఎక్కడైతే కాలింగ్ ఫంక్షన్ ఉందో మనం కాలింగ్ ఫంక్షన్‌ని యూజ్ చేసుకుంటాం కదా! ఆ కాలింగ్ ఫంక్షన్ దగ్గర మనం ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసుకుంటే గనక ఆ వేరియబుల్‌లో ఈ వాల్యూ అనేది వెళ్ళి స్టోర్ అవుతదన్నమాట. మనం సింపుల్‌గా ఏం చేస్తాము అంటే అక్కడ దాన్ని డిస్‌ప్లే చేసుకుంటాం. మాకు ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ అవసరం లేదు అనుకుంటే ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడే మీకు ఏదైతే ఈ ఫంక్షన్ ఏదైతే పెర్ఫార్మ్ చేస్తుందో ఆ ఫంక్షన్ పెర్ఫార్మ్ చేయగా వచ్చిన అవుట్‌పుట్ అనేది మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడే స్క్రీన్ మీద డిస్‌ప్లే చేసేయడానికి ఒక స్టేట్మెంట్ అనేది రాసేస్తున్నాం. అలా కాకుండా మీరు ఔట్‌సైడ్ ద ఫంక్షన్ డెఫినిషన్ గనక మీరు ఆ వాల్యూని ప్రింట్ చేయాలి అనుకుంటే గనక మనం ఏ స్టేట్మెంట్‌ని యూజ్ చేసుకుంటాము అంటే రిటర్న్ స్టేట్మెంట్‌ని యూజ్ చేసుకుంటామన్నమాట. చూడండి ఎగ్జాంపుల్ ఫంక్షన్ సే హెల్లో. సే హెల్లో అనేది ఇక్కడ ఏంటి అంటే ఒక ఫంక్షన్ నేమ్. ఇక్కడ ఫంక్షన్ రాసుకున్నాం. ఇక్కడ ఫంక్షన్‌లో మనం ఏం చేయొచ్చు అన్నాను. సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్‌ని రాసుకోవచ్చు అన్నాను. ఇక్కడ సింగిల్ స్టేట్మెంట్ మీకు అర్థం అవ్వడం కోసం నేను సింగిల్ స్టేట్మెంట్ రాసాను. డాక్యుమెంట్ డాట్ రైట్ సింపుల్‌గా హెల్లో వరల్డ్ అని తీసుకున్నాను. సో, ఇక్కడ మనం సే హెల్లో అనేది ఎగ్జిక్యూట్ అయ్యి నాకు హెల్లో వరల్డ్ అనేది నాకు స్క్రీన్ మీద డిస్‌ప్లే అవ్వాలి అంటే గనక కంపల్సరీ నేను ఇక్కడ ఏం చేయాలి అంటే కాలింగ్ ఫంక్షన్‌ని ఇన్వోక్ చేయాలి. అంటే కాలింగ్ ఫంక్షన్ అనేది కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలన్నమాట. ఎందుకు? ఈ సెట్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే గనక నాకు కంపల్సరీ ఏం యూజ్ చేసుకోవాలి నేను? ఈ కోడ్ అనేది నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఫంక్షన్ డెఫినిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే గనక నేనేం చేయాలి? ఫంక్షన్ కాల్‌ని ఇన్వోక్ చేసుకోవాలి. సో, బిఫోర్ గోయింగ్ టు ఫంక్షన్ కాల్ ఇక్కడ మనం ఫంక్షన్ డెఫినిషన్ అనేది రాసుకున్నాం గదా! ఈ ఫంక్షన్ డెఫినిషన్ అనేది ఎక్కడ మనం ప్లేస్ చేసుకుంటాము అంటే జావా స్క్రిప్ట్‌కొచ్చేటప్పటికి మనం జావా స్క్రిప్ట్‌లో స్క్రిప్ట్ అనే ట్యాగ్‌ని యూజ్ చేసుకుంటాం. ఇన్‌సైడ్ ద స్క్రిప్ట్ ట్యాగ్ మనం ఏం చేయాలి అంటే ఈ ఫంక్షన్ డెఫినిషన్‌ని మనం ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఫంక్షన్ డెఫినిషన్‌ని ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ ఫంక్షన్ డెఫినిషన్ అనేది ఎగ్జిక్యూట్ అయితేనే మనకేమొస్తది ప్రాపర్ అవుట్‌పుట్ అనేది వస్తది కాబట్టి ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే గనక మనం ఏం చేయాలి? ఫంక్షన్‌కి కాల్ చేయాలి. ఆ ఫంక్షన్ కాలింగ్ అనేది ఎలా మనం చేయాలి? దానికి కూడా సింటాక్స్ ఉంటది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆఫ్టర్ డిఫైనింగ్ ఏ ఫంక్షన్ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ టు కాల్ దెమ్ టు మేక్ యూజ్ ఆఫ్ ద ఫంక్షన్. మనం ఆ ఫంక్షన్‌ని యూజ్ చేసుకోవాలి అనుకుంటే గనక కంపల్సరీ మనం ఏం చేయాలి అంటే ఆ ఫంక్షన్‌ని మనం కాల్ చేయాలి. ఫంక్షన్ డిఫైన్ చేసుకున్న ఫంక్షన్ అనేది ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫంక్షన్ కాల్ ఇన్వోక్ అయితే గానీ అది ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి మనం ఫంక్షన్‌ని డిఫైన్ చేసుకున్న వెంటనే కంపల్సరీ మనం చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే ఫంక్షన్ కాల్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫంక్షన్ కాల్‌కి వచ్చేటప్పటికి సింటాక్స్ ఎలా ఉంటది అంటే సింపుల్‌గా ఫంక్షన్ నేమ్. మనం ఏదైతే ఫంక్షన్ నేమ్‌ని అక్కడ డెఫినిషన్‌లో యూజ్ చేసుకున్నామో ఆ ఫంక్షన్ నేమ్‌ని సింపుల్‌గా ఇక్కడ యూజ్ చేసుకుంటాం. పారాంథసిస్ క్లోజ్ చేసుకుంటాము. సెమీకోలన్ ఇస్తామన్నమాట. సో, ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఎప్పుడైతే అక్కర్ అవుతుందో ఆటోమేటిక్‌గా ఈ స్టేట్మెంట్ కనపడగానే కంట్రోల్ అనేది ఆటోమేటిక్‌గా ఎక్కడికెళ్ళిపోతది అంటే ఫంక్షన్ డెఫినిషన్ దగ్గరికి మూవ్ అయిపోయి ఆ ఫంక్షన్ డెఫినిషన్‌లో మనం ఎన్ని నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అయితే రాసామో అన్ని నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ ఫంక్షన్ రిలేటెడ్ అవుట్‌పుట్ అనేది మనకి స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతుందన్నమాట. సో, మనం ఫంక్షన్ డెఫినిషన్ రాసేస్తే సరిపోదు. దానికి కంపల్సరీ మనం ఏం చేయాలి? ఫంక్షన్ కాల్ చేయాలి. ఆ ఫంక్షన్ కాల్ చేయడానికి మనం యూజ్ చేసే సింటాక్స్ ఏంటి అంటే సింపుల్‌గా ఫంక్షన్ డెఫినిషన్‌లో ఏ నేమ్ అయితే యూజ్ చేసామో ఆ నేము పారాంథసిస్ ఓకేనా? అలా కాకుండా మనం ఫంక్షన్ డెఫినిషన్‌లో గనక నంబర్ ఆఫ్ పారామీటర్స్‌ని యూజ్ చేసాం.
ఇది పారామీటర్స్‌ని యూజ్ చేయలేదు అంటే గనుక డైరెక్ట్‌గా మనం ఇలా కాల్ చేసేస్తాం. లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ యూజ్ చేసున్నాం కాబట్టి, ఆ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్‌ని గనక మీరు కాల్ చేయాలి లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ ఉన్న ఫంక్షన్‌ని మీరు కాల్ చేయాలి అంటే గనక దాని సింటాక్స్ ఎలా ఉంటది అంటే ఇలా ఉంటదన్నమాట. ఫంక్షన్ నేమ్ వాల్యూ1 వాల్యూ2. ఇక్కడ వాల్యూ1 వాల్యూ2 అనేవి ఏంటి అంటే లిస్ట్ ఆఫ్ పారామీటర్స్. ఈ పారామీటర్స్ మీరు ఫంక్షన్‌లో ఆ ఫంక్షన్ యొక్క టాస్క్ పెర్ఫార్మ్ అవ్వడానికి ఎన్ని వాల్యూస్‌నైనా మీరు తీసుకోవచ్చు. ఆ వాల్యూస్ అన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే కామాతో సెపరేట్ చేసుకుంటారు. ఈ వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ ఏంటి అండి ఇన్పుట్ మాత్రమే. మనం ఫంక్షన్ పెర్ఫార్మ్ చేయడానికి కావాల్సిన ఇన్పుట్ అనేది మనం పారామీటర్స్‌లా తీసుకుంటున్నాం. మీరు పారామీటర్స్ వద్దు అనుకుంటే గనక ఫంక్షన్ డెఫినిషన్‌లో సింపుల్‌గా ఇన్‌సైడ్ ద ఫంక్షన్ మీరు ఏం చేస్తారు అంటే వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసేసుకోవచ్చు. ఓకేనా? మీరు పారామీటర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, వేరియబుల్స్ అయినా డిక్లేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పారామీటర్స్ యూజ్ చేసుకుంటే గనక ఫంక్షన్ కాలింగ్ అనేది ఎలా చేయాలి అంటే సింపుల్‌గా ఫంక్షన్ నేమ్ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ అక్కడ 3 పారామీటర్స్ యూజ్ చేసుకుంటే ఇక్కడ 3 పారామీటర్స్‌ని కంపల్సరీ మీరు అక్కడికి పాస్ చేయాల్సి ఉంటదన్నమాట. సో, ఇలా మనం ఏం చేయొచ్చు అంటే వాల్యూ1 వాల్యూ2 అండ్ సో ఆన్ ఎన్ని నంబర్ ఆఫ్ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. మీకు 2 పారామీటర్స్ ఉండొచ్చు, 3 ఉండొచ్చు అండ్ సో ఆన్ ఎన్ నంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉండొచ్చు. సో, కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే అలా చేస్తాం. చూడండి ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఎగ్జాంపుల్ చూడండి. ఫంక్షన్ సే హల్లో. ఇక్కడ నేను 2 టైప్స్ ఆఫ్ పారామీటర్స్‌ని తీసుకున్నాను. నేమ్ ఒకటి, ఏజ్ ఒకటి. ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి నాకు నేమ్ అండ్ ఏజ్ 2 పారామీటర్స్ ఉన్నాయి. డాక్యుమెంట్ డాట్ రైట్ ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రాలేదు చూడండి. డాక్యుమెంట్ డాట్ రైట్ నేమ్ ఈజ్ ఏజ్ ఈజ్ అని నాకు ప్రింట్ అవ్వాలి. సో, నేను ఇక్కడ ఈ ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే గనక కంపల్సరీ ఏమవ్వాలి? ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఏమవుతుందంటే ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇదేంటి అంటే ఫంక్షన్ కాల్ అండి ఇది. ఫంక్షన్ కాలు, ఫంక్షన్ డెఫినిషన్ ఇది. సో, ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ అక్కర్ అవుతుందో కంట్రోల్ అనేది ఆటోమేటిక్‌గా ఎక్కడికి మూవ్ అయిపోతుంది? ఫంక్షన్ డెఫినిషన్ దగ్గరికి మూవ్ అయ్యి నేమ్‌లో ఏం స్టోర్ అవుతుంది? రామ్ అనేది నేమ్‌లో స్టోర్ అవుతుంది. ఏజ్ అనేది 7 స్టోర్ అవుతుందన్నమాట. ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ నేమ్ ఈజ్ రామ్, ఏజ్ ఈజ్ 7 ఇయర్స్ ఓల్డ్ అని ప్రింట్ అవుతదన్నమాట. ఇలా మనం ఏం చేస్తామంటే పారామీటర్స్ ఉన్న ఫంక్షన్స్‌కి అయితే పారామీటర్స్‌తోనే ఫంక్షన్ కాల్ చేస్తాం. పారామీటర్స్ లేని ఫంక్షన్స్‌కి అయితే పారామీటర్స్ లేకుండానే ఫంక్షన్ కాల్‌ని అక్కడ ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో, నెక్స్ట్ వచ్చి రిటర్న్ స్టేట్మెంట్. ఈ రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఫంక్షన్ డెఫినిషన్‌లో రాస్తాం ఈ రిటర్న్ స్టేట్మెంటు. ఫంక్షన్ డెఫినిషన్ మే కంటైన్స్ రిటర్న్ స్టేట్మెంట్. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నా పర్వాలేదు, లేకపోయినా ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది ఏమీ స్టాప్ అవ్వదు. సో, అసలు ఈ రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ ఏంటి అంటే మనం ఈ రిటర్న్ స్టేట్మెంట్‌ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే చూడండి. ఇక్కడ రిటర్న్ అనేది ఒక కీవర్డ్. కీవర్డ్ అనేది ఎప్పుడు కూడా మనం లోవర్ కేస్ లెటర్స్‌లోనే వాడాలి. సో, ఫంక్షన్స్ కెన్ రిజల్ట్ చూడండి. ఈ రిటర్న్ స్టేట్మెంట్‌ని వాడేటప్పుడు ఏం చేస్తామంటే ఫంక్షన్ ప్రోడక్ట్. ఇక్కడ ప్రోడక్ట్ అనేది నేను ఒక ఫంక్షన్ నేమ్ తీసుకున్నాను. ఇక్కడ ప్రోడక్ట్ అనే ఫంక్షన్ వచ్చేటప్పటికి నేను ఇక్కడ 2 పారామీటర్స్ తీసుకున్నాను. ఏ, బి అనే పారామీటర్స్. ఈ 2 లిస్ట్ ఆఫ్ వాల్యూస్‌ని యూజ్ చేసుకొని నేనేం చేస్తానంటే ప్రోడక్ట్‌ని పెర్ఫార్మ్ చేస్తాను. సో, నేను ఇక్కడ ప్రోడక్ట్‌ని పెర్ఫార్మ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్‌ని నేను ఇక్కడ డిస్‌ప్లే చేయట్లేదు. చూడండి నేను ఇక్కడ డిస్‌ప్లే చేయట్లేదు. ఏం చేస్తున్నాను ఇక్కడ నేను వచ్చిన ఏ ఇంటూ బి పెర్ఫార్మ్ చేసి ఆ వాల్యూని రిటర్న్ చేసేస్తున్నాను. ఈ రిటర్న్ చేసిన వాల్యూ అనేది ఎక్కడికెళ్తుంది అంటే ఈ ప్రోడక్ట్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకోండి. ఇక్కడ మనం ఏం చేయాలి? కాల్ చేయాలి కదా! సో, నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను. ప్రోడక్ట్ 7, 8 అని చెప్పి కాల్ చేశాను. ఈ స్టేట్మెంట్ కనపడగానే కంట్రోల్ ఎక్కడికి మూవ్ అయిపోతుంది? ఇక్కడికి మూవ్ అయ్యి ఏలో 7 స్టోర్ అవుతుంది. బిలో 8 అనేది స్టోర్ అవుతుంది. సో, 7 ఇంటూ 8 7 ఇంటూ 8 ఎంతండి? 56 ఆర్ సంథింగ్ ఎంతో. సో, ఆ వాల్యూ అనేది మనం ఎక్కడికి రిటర్న్ చేస్తున్నాము అంటే ఈ కాలింగ్ ఫంక్షన్ దగ్గరికే రిటర్న్ చేస్తాం. సో, ఈ కాలింగ్ ఫంక్షన్ దగ్గరికి రిటర్న్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసుకుంటున్నాను. వేర్ p అనే వేరియబుల్‌ని డిక్లేర్ చేసుకున్నాను. p = 1 తీసుకున్నాను. సో, రిటర్న్ అయిన వాల్యూ అనేది ఎందులో స్టోర్ అవుతుంది? ఈ p అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. మనం సింపుల్‌గా ఇక్కడ ఏం చేస్తామంటే డాక్యుమెంట్ డాట్ రైట్ వాల్యూ ఈజ్ p అని చెప్పి మనం ప్రింట్ చేసేసుకుంటాం అన్నమాట. ఇలా మనం రిటర్న్ స్టేట్మెంట్‌ని యూజ్ చేసుకుంటున్నాం. సిలో, జావాలో ఎలా అయితే ఫంక్షన్స్ యూజ్ చేసుకుంటున్నామో ఇక్కడ ఫంక్షన్స్‌ని అలాగే యూజ్ చేసుకుంటాం. బట్ ఇక్కడ డిక్లరేషన్ స్టేట్మెంట్ అనేది ఉండదు. బట్ మనం ఇక్కడ ఏం ఫంక్షన్స్ రాసినా, ఏం చేసినా కానీ స్క్రిప్ట్
ట్యాగ్లో మాత్రమే మనం ఏం చేయాలి అంటే ఆ కోడ్ అంతా కూడా మనం ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఏంటి ప్రోగ్రామ్ వచ్చి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇది వచ్చి థియరీ పార్ట్, ప్రోగ్రామ్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.